సీత, నేను చూడక ఎన్ని రోజులు అవుతుందో, నీ మాట సేవన పడక ఎన్ని రోజులు అవుతుందో. నా మాటలు నేను చేరుకుంటాయో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు అచ్చ నీలాగే ఉన్నోళ్ళని చూస్తానా, నువ్వేనేమో అనుకుంటా, నువ్వైతే బాగుండు అనుకుంటా. కానీ మనసుకు తెలుసుగా నువ్వు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నావని. ఏడ్సెత్తా మనకెందుకు సీత ఈ ఎడబాటు? ఈ విరహం మనల్ని పరీక్షిస్తుంది. అసలే దూరంగా ఉన్నావంటే మధ్యలో నీ అలకొకటి సీత, అలిగితే మళ్ళీ నేలకి దిగవు కదా. నాకు 700 కిలోమీటర్లు కూడా ఎప్పుడు దూరం అనిపించలేదు సీత. నువ్వు అలిగినప్పుడే నిజంగా మా మధ్య ఎంత దూరం ఉందా అనిపించింది. వద్దు సీత, కొత్తగా దూరం తీసుకురాకు. ఈ దూరం శాశ్వతం కాదు తెలుసు. ఏదో రోజు అన్నిటిని దాటుకొని నీ దగ్గరకు వచ్చేస్తాను. చూడు సీత, ఆ రోజు ఖచ్చితంగా ఈ దూరం ఓడిపోతుంది, మన ప్రేమ గెలుస్తుంది. అవును, అక్కడ నువ్వు కుశలమేనా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నువ్వు చివరిసారిగా చెప్పిన మాటలు ఇంకా చెవులో వినిపిస్తూనే ఉన్నాయి, అవే నన్ను నడిపిస్తున్నాయి. నువ్వు కూడా ఏం